బెల్ఫాస్ట్ సిటీ హాల్ మెయిన్ ఎంట్రన్స్ ముందుటున్నా. సో క్వీన్ విక్టోరియా స్కల్ప్చర్ కూడా చూసుకోవచ్చు. చిన్నప్పుడు మనం ఆడిన తొక్కర బిల్ల గుర్తుందా? అప్పట్లో జరిగిన రగ్బీ మ్యాచ్ యొక్క టికెట్ అనమాట ఇది. హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ అంటారనమాట. ఇప్పుడు మనం బెల్ఫాస్ట్ సిటీ క్యాసిల్ వైపు వెళ్తున్నాము. ఈ బెల్ఫాస్ట్ క్యాసిల్ అనేది నాకు చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చూసుకోండి, కొండ అంచు పైన ఉంది. అటువైపు ఏమో సముద్రం. సో అటు నుంచి ఎవరు అటాక్ చేయడానికి లేదు. ఇటు నుంచి చూసుకుంటే దాదాపు కిలోమీటర్ పాటు అడవి. అవుట్ సైడ్ స్ట్రక్చర్ చూసి కోట్ అనుకున్నాం, కానీ ఇది మోర్ ఆఫ్ అ ప్యాలెస్ లానే ఉంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెల్ఫాస్ట్ అండ్ వెల్కమ్ టు నార్థన్ ఐర్లాండ్. నార్థన్ ఐర్లాండ్ నేను నా ఎక్స్ప్లోరింగ్లో భాగంగా కంట్రీ నెంబర్ 51 అండ్ ఇయర్ 2024లో 38వ దేశం. ఇంకా 62 దేశాలు తిరగాలనుకుంటున్నాను ఈ ఇయర్ 2024లోనే. ఓవరాల్గా చూసుకుంటే 51st కంట్రీ. సో ఈ నార్థన్ ఐర్లాండ్ అనేది యూకేలో భాగంగా ఉంది. యునైటెడ్ కింగ్డమ్లో 4 దేశాలు వస్తాయి: ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్థన్ ఐర్లాండ్. సో నార్థన్ ఐర్లాండ్ అనేది ఒక సపరేట్ ఐలాండ్. ఇది యూకే మొత్తం, అంటే యాక్చువల్గా బ్రిటిష్ ఎంపైర్లో స్కాట్లాండ్, వేల్స్ అండ్ ఇంగ్లాండ్ మాత్రమే ఉండేది. యునైటెడ్ కింగ్డమ్లో ఐర్లాండ్ వచ్చి జాయిన్ అయింది 18th centuryలో, అంటే అరౌండ్ 1800 yearsలో. దాని తర్వాత 1920sలో ఐర్లాండ్లో సివిల్ వార్ జరిగింది. సివిల్ వార్ జరిగినప్పుడు ఆ తర్వాత 1921-22లో ఐర్లాండ్ని 2 భాగాలుగా బ్రిటిష్ వాళ్ళు విడదీశారు. సో వీళ్ళు యాక్చువల్గా విడిపోవడానికి కారణం ఏంటో చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మన బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా పాకిస్తాన్ని మతం ఆధారంగా అండ్ ప్రాంతం ఆధారంగా ఎలాగైతే విడగొట్టారో, ఇక్కడ కూడా మతం ఆధారంగా విడిపోయింది. అదేంటి, వీళ్ళు క్రిస్టియన్స్ కాదా అనుకుంటున్నారా? వీళ్ళు క్రిస్టియన్సే, కానీ నార్దర్న్ సైడ్లో ఉన్న వాళ్ళేమో ప్రొటెస్టెంట్స్, సదరన్ సైడ్ ఉన్న వాళ్ళేమో క్యాథలిక్స్ అనమాట. సో దాదాపు 16 counties కలిపి ఐర్లాండ్ కింద, ఐరిష్ కౌంటీ కింద, సో బేసిక్లీ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్గా సపరేట్ కంట్రీ అయిపోయింది. అండ్ నార్దర్న్ ఐర్లాండ్ 6 counties కలిసి ఉన్నాయన్నమాట. అవి యూకేలో భాగంగా ఉన్నాయి, ఇప్పటికీ యునైటెడ్ కింగ్డమ్లోనే భాగంగా ఉన్నాయి. సో వీళ్ళు క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళ ఫార్మ్ ఆఫ్ క్రిస్టియానిటీలో వాళ్ళు సపరేట్ దాంట్లో ఉండే విభాగాల వల్ల ప్రొటెస్టెంట్స్ ఇప్పటికీ వాళ్ళకి యునైటెడ్ కింగ్డమ్లోనే ఉండడం ఇష్టం ఉంది. అదే కిందకు వచ్చేసరికి సదరన్ పార్ట్లో ఉన్న ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, వీళ్ళు మాత్రం సపరేట్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలని ఇష్టపడుతున్నారు. సో అందువల్ల వీళ్ళు అలాగే సపరేట్గా ఉంటున్నారు. అండ్ వీళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని అంటే, వీళ్ళకి నార్దర్న్ ఐర్లాండ్లోనేమో ఇప్పటికీ మనకి యూకే వీసా ఉంటే దానికి ఏ వీసా లేకుండా డైరెక్ట్గా బెల్ఫాస్ట్కి, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కంట్రీకి డైరెక్ట్ రావచ్చు. మా చెల్లెలు వాళ్ళు ఇప్పుడు లండన్లో చదువుకుంటున్నారు, వాళ్ళకి యూకే వీసా ఉంది, కానీ వాళ్ళు సదరన్ ఐర్లాండ్ అంటే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి వెళ్ళడానికి లేదు. నాకు ఐర్లాండ్తో పాటు వీసా వచ్చింది కాబట్టి, BIV, బ్రిటిష్ ఇంక్లూడింగ్ ఐరిష్ వీసా అని చెప్పేసి వచ్చింది కాబట్టి నేను ఐర్లాండ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో నేను ఈరోజు ఐర్లాండ్కి వెళ్తున్నాను, మా చెల్లెలు వాళ్ళు ఇక్కడ నుంచి లండన్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. సో అలా అనమాట. సో బేసిక్లీ ఐర్లాండ్ అనేది ఒక సపరేట్ కంట్రీ అండ్ నార్దర్న్ ఐర్లాండ్ అనేది ఒక సపరేట్ ఎంటిటీ. నార్దర్న్ ఐర్లాండ్లో మనకి ఇక్కడ కూడా యూకే పౌండ్సే ఉన్నాయి. అదే సదరన్ ఐర్లాండ్ అంటే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి వెళ్ళేటైతే అక్కడ మనకి యూరోస్ ఉన్నాయన్నమాట. అది యూరోప్లో భాగంగా ఉంది, ఇది మాత్రం యూకేలో భాగంగా ఉంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ ఇది. సో ఇక్కడ చాలా దగ్గర బేసిక్లీ ఇక్కడ నుంచి ఇది బెల్ఫాస్ట్ అనేది నార్దర్న్ ఐర్లాండ్ క్యాపిటల్. ఇక్కడ నుంచి డబ్లిన్ అనేది ఐర్లాండ్ క్యాపిటల్. ఇక్కడ నుంచి అక్కడికి కేవలం 2 గంటలు జర్నీ, అది కూడా బై రోడ్, బై ట్రైన్ ఎలా అయినా వెళ్ళొచ్చు. ఈ ఐర్లాండ్ అంతా కూడా ఒక సపరేట్ ఐలాండ్ అనమాట. నిన్న మాకు ఇంగ్లాండ్, స్కాట్లాండ్ నుంచి రావడానికి మేము దాదాపు 2 గంటల 45 నిమిషాల బోట్ తీసుకొని బోట్ ప్రయాణంలో రావడం అయింది ఈ పర్టికులర్ ఐలాండ్ రావడానికి. కానీ అదే మనకి బెల్ఫాస్ట్ ఈ కంట్రీ క్యాపిటల్ నుంచి డబ్లిన్ క్యాపిటల్కి వెళ్ళడానికి కేవలం 2 hours బై ట్రైన్ వెళ్ళిపోవచ్చు. సో నేను నా నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ట్రైన్ జర్నీ చేస్తున్నాను, డబ్లిన్కి ఎలా వెళ్తున్నాను అనేది మీరు అది కూడా చూసుకోవచ్చు. సో ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక చిన్న డౌట్ రావాలి. సో ఇదంతా కూడా ఒకేలా ఉంది. సో బేసిక్లీ నార్దర్న్ పార్ట్, సదరన్ పార్ట్ ఉంది, ఓన్లీ ఇదంతా కూడా ఒక కంట్రీగా ఉండేది. సో వీళ్ళు నార్దర్న్ పార్ట్లో ఉన్న వాళ్ళైనా ఐరిష్ వాళ్ళనే అంటారు, సదరన్ పార్ట్లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అయినా వీళ్ళని కూడా ఐరిష్ వాళ్ళనే అంటారు. సో ఒకవేళ వీళ్ళకి పిల్లలు పుట్టేటైతే వీళ్ళకి ఐరిష్ పాస్పోర్ట్ వస్తుందా లేదా యూకే పాస్పోర్ట్ వస్తుందా అనేది ఒక పెద్ద డౌట్ రావాలి. ఎలా అంటే సదరన్ పార్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్లో పుట్టిన వాళ్ళకి అయ్యేటైతే ఆటోమేటిక్గా ఐరిష్ పాస్పోర్ట్ వస్తుంది. అదే యూకేలో ఎక్కడ పుట్టినా యూకే పాస్పోర్ట్ వస్తుంది. కానీ నార్దర్న్ ఐర్లాండ్లో పుట్టిన వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. వాళ్ళకు ఒకవేళ ఐరిష్ పేరెంట్స్ సదరన్ ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ వాళ్ళు
మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరికైనా ఒకరు ఉండేట్టయితే వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తారు, మీకు బ్రిటిష్ పాస్పోర్ట్ కావాలా లేదా ఐరిష్ పాస్పోర్ట్ కావాలని. సో ఇలా వీళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో రెండిట్లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ని బట్టి ఇక్కడ పాస్పోర్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఒక్కసారి పాస్పోర్ట్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళ నేషనాలిటీ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో వాళ్ళ కరెన్సీ సపరేట్, వాళ్ళు రిప్రజెంట్ చేసే కంట్రీ సపరేట్, వాళ్ళ స్పోర్ట్స్ సపరేట్, వాళ్ళ కోటా సపరేట్, అన్నీ సపరేట్గా ఉంటాయి అనమాట. సో పక్కడే ఉన్నా కూడా అన్నీ సపరేట్గా విడిపోయి ఉన్నాయి. సో జస్ట్ లైక్ ఇండియా పాకిస్తాన్ మనం ఒకసారి విడిపోయాక వేరు దేశాలకు ఎలా అయితే ఉన్నామో ఇక్కడ కూడా నార్థన్ ఐర్లాండ్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కంప్లీట్లీ డిఫరెంట్ 2 ఎంటిటీస్గా ప్రస్తుతానికైతే చలామణి అవుతున్నాయి. సో ఈరోజు ఇప్పుడు నార్థన్ ఐర్లాండ్లో ఇక్కడ ఏవేవైనా మంచి ప్లేసెస్ ఉండేటైతే బెల్ఫాస్ట్లో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బెల్ఫాస్ట్లోని సిటీ హాల్ వైపు వెళ్తున్నాము. అది ప్రాపర్ సిటీ సెంటర్ అనమాట. ఆల్రెడీ మనం సిటీ సెంటర్లోనే ఉన్నాము. సో ఇది ఎలా ఉందనేది, రోడ్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్స్ ఎలా ఉన్నది చూసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఏదైతే బస్ లేన్ ఉందో ఆ బస్ లేన్లో ఎప్పుడు కూడా మనం ఎంటర్ అవ్వకూడదు. ఓన్లీ బస్సెస్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు బస్సెస్కి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్లో ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆన్ టైం పర్ఫార్మెన్స్ అనేది ఉండడం కోసం అలా బస్ లేన్ సపరేట్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేదే సిటీ హాల్, బెల్ఫాస్ట్ సిటీ హాల్. ఎగ్జాక్ట్ సిటీ సెంటర్లో ఉంటుంది ఇది. ఇది ఎలా ఉంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు బెల్ఫాస్ట్లోని హిస్టారిక్ సిటీ హాల్ ప్లేస్కి వచ్చేసాను. ఇదంతా కూడా చాలా హిస్టారికల్ ప్లేస్. ఎందుకనంటే ఇక్కడ నార్థన్ ఐర్లాండ్లో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ బిల్డింగ్స్ కన్స్ట్రక్టెడ్ అనమాట. సో 1908లో ఓపెన్ అయిన బిల్డింగ్ ఇది. ఇది ప్రస్తుతానికి సిటీ కౌన్సిల్ బిల్డింగ్గా వాడుతున్నారు. సో ఇదంతా కూడా లోపల ఇన్సైడ్ పార్కింగ్ ఏరియా అండ్ అటువైపు చూసుకుంటే మనకి ఎంట్రన్స్ ఉంది. సో లోపలికి వెళ్తే మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి అని చెప్పేసి అని ఇంతకుముందు సెక్యూరిటీ చెప్తున్నాడు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాం ఈ సిటీ హాల్ ఎలా ఉంది, దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి దీంట్లో ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది లోపలికి వెళ్ళాక చూసుకుందాం. సిటీ హాల్ లోపలికి ఇప్పుడు ఎంటర్ అవబోతున్నాము బెల్ఫాస్ట్లో. సో ఇక్కడ అన్ని ఆటోమేటిక్ డోర్సే ఉన్నాయి. ఇది యాక్చువల్గా మనం బ్యాక్ ఎంట్రన్స్ నుంచి వస్తున్నాము. సో ఎలా ఉందనేది చూసుకున్నాము. సో నేను ఇప్పుడు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సెన్సర్స్ చూసుకొని ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ ఎలివేటర్ ఉంది అండ్ దెన్ ఇక్కడ కూడా అన్ని ఆటోమేటిక్ డోర్స్. సో ఇప్పుడు నేను రావడంతోనే మళ్ళీ ఓపెన్ అయిపోయింది ఇది. ఇటువైపు అయినా అటువైపు వెళ్ళినా. ఈ సిటీ హాల్ అనేది ఒక ప్రాపర్ మ్యూజియంలా ఉంది. మొత్తం చాలా రకాల డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది బెల్ఫాస్ట్ సంబంధించి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవచ్చు. లేట్ 18th century ఇండిపెండెన్స్ అండ్ రిపబ్లికనిజం అని నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నార్థన్ ఐర్లాండ్లో. సో వీళ్ళు 18వ శతాబ్దంలో యూకేతో కలిశారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో, ఆ తర్వాత 1901 నుంచి 1920 దాకా వీళ్ళకి కొంచెం సివిల్ వార్ జరిగి నార్త్కి సౌత్కి మధ్యలో పడలేదు. ఫైనల్లీ ఈవెన్చువల్లీ నార్థన్ ఐర్లాండ్ సపరేట్ దేశంగా విడిపోయింది. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఏమో కింద సదరన్ స్టేట్స్ అన్నీ కలిపి ఒక సపరేట్ ఒక కంట్రీగా విడిపోయాయి అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా వరల్డ్ వార్ II తర్వాత ఏం జరిగింది 1914లో అనే దాని గురించిన డీటెయిల్స్. సో బేసిక్లీ ఇక్కడ ఇది మొత్తం కంప్లీట్ హిస్టారికల్ అనమాట. సో ఈ బెల్ఫాస్ట్ హిస్టరీ, నార్థన్ ఐర్లాండ్ హిస్టరీ అంతా కూడా మనకి ఇక్కడ వీళ్ళు పొందుపరచడం జరిగింది. చిన్నప్పుడు మనం ఆడిన తొక్కడ బిల్ల గుర్తుందా? ఇలా 1 నుంచి 10 వరకు, ఆ తర్వాత మళ్ళీ తొక్కుడు బిల్ల ఆట గుర్తొస్తుంది నాకు ఇక్కడ. ఇది చిన్నపిల్లల ఆట. 1 to 10 వరకు ఇక్కడ రాశారు. సో ఇక్కడ మొత్తం అంతా చిల్డ్రన్ స్ట్రీట్ అని చెప్పేసి అని ఇక్కడ పెట్టారు కాబట్టి ప్లెయిన్ బెల్ఫాస్ట్. సో ఇది చిల్డ్రన్ స్ట్రీట్ కాబట్టి చిల్డ్రన్ గేమ్స్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. సో బేసిక్లీ ఈ బెల్ఫాస్ట్ నగరం యొక్క సిటీ రిప్రజెంటేషన్ అంతా ఈ సిటీ హాల్లో ఉంది. నెక్స్ట్ హాల్లోకి వెళ్తే మనకి అసలు 1890sలో బెల్ఫాస్ట్ నగరం ఎలా ఉందనేది మనకు కనబడుతుంది. రండి, ఇదంతా కూడా 1897లో వై నాట్ ఎక్స్ప్లోర్ ద స్ట్రీట్స్ ఆఫ్ బెల్ఫాస్ట్ ఫ్రమ్ ద 1897 మ్యాప్ అని ఉంది. 1897లో బెల్ఫాస్ట్ నగరం ఎలా ఉందనేది మనం ఇక్కడ క్లియర్గా వీళ్ళు సిటీ మ్యాప్ అనేది పెట్టారు. వీటిలో మనకి ఒక్కొక్కటి పాత పేర్లన్నీ కూడా ఫౌంటైన్ స్ట్రీట్ అని, పొటిన్సర్స్ ఎంట్రీ అని, ఆర్థర్ స్క్వేర్, చెస్టర్ స్ట్రీట్,
వారింగ్ స్ట్రీట్, అప్పటి స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి, సిటీ ప్లేస్ నేమ్స్, ప్లస్ అంతేకాకుండా వాటిని ఇప్పుడు డైరెక్టరీలో ఎలా మనం వెతుక్కోవచ్చు అనేది ఇక్కడ రాశారనమాట. సో కంప్లీట్ ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పేసి అదే, అందుకోసం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనకి మొత్తం సిటీ మ్యాప్ అనేది కిందే కాకుండా పైన కూడా ఇక్కడ వీళ్ళు వేసి పెట్టారు. ఇక్కడ మనం దీంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక రివర్ అనేది మనకి ఆస్ట్రేలియాలో బ్రిస్బెన్ నగరంలో ఎట్లయితే రివర్ తిరిగిందో ఇక్కడ కూడా పాము తిరిగినట్టు రివర్ అనేది తిరుగుతూ వెళ్ళింది. సో అందుకే రివర్ ఫ్రంట్ అనేది ఆల్మోస్ట్ సిటీ సెంటర్లో ఉన్న ప్రతి ఏరియాలోనూ ప్రతి బిల్డింగ్కి రివర్ ఫ్రంట్ అనేది బెల్ఫాస్ట్ నగరంలో మనకు కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ ఈ యొక్క సిటీ హాల్కి వస్తే మొత్తం బెల్ఫాస్ట్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని, అందుకే సెక్యూరిటీ గార్డ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ అన్నారు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 1921లో నార్థర్న్ ఐర్లాండ్ యొక్క కొత్త పార్లమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయినప్పటి ఫోటో ఇది 1921లో బై విలియం కార్నర్. సో ఎప్పుడైతే 2 దేశాలుగా ఐర్లాండ్ అనేది విడిపోయిందో, నార్థర్న్ ఐర్లాండ్ అయిన తర్వాత 1921లో సపరేట్గా వాళ్ళకు ఒక పార్లమెంట్ అనేది డిసైడ్ చేసి ఆ పార్లమెంట్ ఓపెనింగ్ యొక్క పిక్చర్. సో ఇక్కడ క్లియర్గా రాస్తుంది పార్టీషన్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ నార్థర్న్ ఐర్లాండ్ అని చెప్పేసి 2 దేశాలుగా విడిపోయింది. ఆ తర్వాత కింగ్ జార్జ్ V జూన్ 22, 1921లో ఇక్కడ ఓపెనింగ్ ఆఫ్ న్యూ పార్లమెంట్ అని చెప్పేసి ఆయనది యొక్క ఇది కూడా పెట్టడం జరిగింది. సో బేసిక్లీ ఇప్పటికీ 1921లో విడిపోయిన దేశం ఇప్పటికీ యూకేలో ఉంది, అండ్ వాళ్ళు ఇప్పటికీ యూకేలోనే ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ఇంకా సపరేట్గా ఇండిపెండెంట్ స్టేట్గా వీళ్ళకి ఉండదలుచుకోలేదు. వీళ్ళు ఇంకా యూకేలో భాగంగా ఉన్నారు. ఆఫ్కోర్స్ వీళ్ళ నేషనాలిటీ అంతా కూడా వీళ్ళకి సపరేట్, నార్థర్న్ ఐర్లాండ్ ఉన్నా సరే వీళ్ళకి సపరేట్ కంట్రీగా ఉన్నా సరే ఒక ఎంటిటీగా మాత్రం ఫైనల్లీ ఒక కింగ్డమ్ కింద మాత్రం యునైటెడ్ కింగ్డమ్ కిందనే ఉన్నాయి ఇంకా. సో ఇది జూన్ 22 అంటే ఇంకొక మరో 4-5 రోజుల్లో వీళ్ళకి దాదాపు 103 సంవత్సరాలు కాబోతుంది ఇది సపరేట్ నార్థర్న్ ఐర్లాండ్గా విడిపోయి. సో వాటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఎంత క్లియర్గా ఉందో. సో లిటరలీ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో మీకు ఫస్ట్ వీడియోలో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ సిటీ హాల్లో కనిపిస్తున్నాయి. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా మీకు ఇక్కడ పిక్చోరియల్ రిప్రజెంటేషన్లో కూడా ఈ మ్యూజియంలో కనిపించాం. పర్టికులర్ రూమ్ అనేది ఇక్కడ అల్స్టర్ వాలంటీర్స్ అండ్ World War I, and then Irish volunteers and World War I, young citizens volunteers అని, ఆ తర్వాత బెల్ఫాస్ట్ వాలంటీర్స్ అండ్ World War I. సో ఎవరెవరైతే వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేశారో ఈస్టర్ రెబెలియన్, ఐరిష్ రిపబ్లికన్ బ్రదర్హుడ్ ప్లాన్, పార్టిషన్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ నార్థర్న్ ఐర్లాండ్, స్టేట్ ఓపెనింగ్ ఆఫ్ నార్థర్న్ ఐర్లాండ్ పార్లమెంట్. సో ఇవన్నీ కూడా ఇక్కడ రూమ్లో ఏంటంటే నార్థర్న్ ఐర్లాండ్ ఒక కంట్రీగా ఏర్పడడానికంటే ముందు జరిగిన సంఘటనలు, వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేసి వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసిన వాలంటీర్స్కి సంబంధించిన రూమ్ అనమాట. వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో సివిల్ వార్స్, వేరే కంట్రీస్తో వార్స్, ఐరిష్ అండ్ బ్రిటన్ మధ్యలో వార్స్, ఇవన్నీ తట్టుకుందనమాట. యూఎస్ ట్రూప్స్ కూడా వచ్చాయి. ఆ యూఎస్ ట్రూప్స్ రావడం వల్ల నెక్స్ట్ 50-60 సంవత్సరాల పాటు మ్యూజికల్, జాజ్, ఫెస్టివల్స్, డాన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దేశానికి వచ్చాయి అంటున్నారు. సో పోస్ట్ వార్ సిటీ రీజనరేషన్ ఎలా అయింది అనేది, ఫైనలీ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ కూడా ఇక్కడ బెల్ఫాస్ట్ పర్సన్కి రావడం అనేది చూసుకోవచ్చు. ఇన్ని తట్టుకున్న తర్వాత షేపింగ్ ఎ సిటీ విజన్ అని చెప్పేసి బెల్ఫాస్ట్ సిటీ కౌన్సిల్ వాళ్ళు పెట్టారు. సో వీళ్ళు టైటానిక్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సంబంధించిన దాని రిప్రజెంటేషన్స్, వాటర్ ఫ్రంట్ ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకురావడంతో టైటానిక్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ అనేది అయిపోయింది అనమాట విదిన్ 4 years ఆఫ్ టైం. మీరు చూసుకుంటే నేను మొన్న మీకు చూపించిన రెడ్డి పూల్ పాపీ ఫ్లవర్స్ని అక్కడ పెట్టారు. ఆయనకి అక్కడ మిలిటరీలో సర్వ్ చేసిన వాళ్ళకి గుర్తుగా. సో వీళ్ళు పాపీ ఫ్లవర్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అంత ఎక్కువ అనమాట. అక్కడ మిలిటరీ ర్యాంక్స్, బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నార్థర్న్ ఐర్లాండ్కి సంబంధించిన ఆర్మీ ర్యాంక్స్ అండ్ బ్యాడ్జెస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అలాంగ్ విత్ పాపీ ఫ్లవర్. సో దానికి వాళ్ళు ఇచ్చే వాల్యూ అండ్ రిప్రజెంటేషన్ అంత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పోయే రూము ది సిటీ సెలబ్రిటీస్ అని బెల్ఫాస్ట్ యొక్క పేరు ప్రఖ్యాతల్ని నిలబెట్టిన వాళ్ళందరి యొక్క సెలబ్రిటీస్ అనమాట. వాళ్ళ యొక్క హాల్ ఆఫ్ ఫేమ్ అనుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో. సో ఇంటర్నేషనల్ అచీవర్స్ అని చెప్పేసి అని, స్టార్టింగ్ ఫ్రమ్ థామస్ లార్డ్ ఓహాగన్ నుంచి విలియం థామ్సన్, లార్డ్ కెవిన్. సో ఇలా ఇంటర్నేషనల్ అచీవర్స్ వీళ్ళు.
లిటరేచర్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో వాళ్ళ అచీవ్మెంట్స్, యాక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్, ఎంటర్టైనర్స్, హాల్ ఆఫ్ ఫేమ్, మ్యూజిషియన్స్, లిటరేచర్, ఆర్ట్స్. చాలా బాగుంది. ఇలా వాళ్ళ దేశానికి పేరు తీసుకొచ్చిన వాళ్ళందరూ స్పోర్ట్స్ ఛాంపియన్స్, ఒక్కొక్క స్పోర్ట్, ఆ టైప్ ఆఫ్ స్పోర్ట్ ఏంటి, దాంట్లో ఎవరు ఛాంపియన్ అని చెప్పేసి, స్నూకర్, బాక్సింగ్, సాకర్, చెస్, రగ్బీ, ఇలా ఒక్కొక్కరు ఎవరెవరైతే నార్థన్ ఐర్లాండ్కి, బెల్ఫాస్ట్కి పేరు తీసుకొచ్చారో వాళ్ళకి సిటీ ఆఫ్ హాల్ ఆఫ్ ఫేమ్ కింద వీళ్ళందరి ఫొటోస్ పెట్టడం చాలా బాగుంది. ఈ పర్టికులర్ రూమ్ అనేది ఈ పర్టికులర్ దేశానికి, నార్థన్ ఐర్లాండ్కి, బెల్ఫాస్ట్కి పేరు తీసుకొచ్చిన స్పోర్ట్స్ వాళ్ళే అనుకోవచ్చు, లేదా లిటరేచర్ అనుకోవచ్చు, ఆర్ట్స్ అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ వ్యక్తులందరికీ ఈ రూమ్ డెడికేట్ చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఒక సిటీ హాల్లో హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి అని, సో వాళ్ళ దేశానికి పేరు తీసుకొచ్చారు, వాళ్ళ ఊరికి పేరు తీసుకొచ్చారని చెప్పేసి అని వాళ్ళది ఇక్కడ ఒక వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇలా పెట్టడం అని నాకైతే చాలా నచ్చింది. నాకు తెలిసి మన ఊర్లలో కూడా, హైదరాబాద్లో కానీ లేదా మన పల్లెటూళ్ళలో కానీ ఎక్కడైనా సరే ఇలా ఒక హాల్ ఆఫ్ ఫేమ్ అని పెట్టి, సో మెయిన్ హాల్లో ఒక కౌన్సిల్లో ఇలా పెట్టారంటే, సో లైఫ్ లాంగ్ అదొక రికగ్నిషన్ అనమాట, లైఫ్ లాంగ్ ఒక గుర్తింపు అనేది ఉంటుందని నాకైతే చాలా బాగా అనిపించింది. అప్పట్లో జరిగిన రగ్బీ మ్యాచ్ యొక్క టికెట్ అనమాట ఇది. దాన్ని వాళ్ళకి దొరికిన టికెట్ని కంప్లీట్ ఒక దాన్ని ప్రిపేర్ చేసి చీప్ డే ఎక్స్కర్షన్ టికెట్స్ అని చెప్పేసి అని, ఐర్లాండ్ వర్సెస్ వేల్స్ ఎట్ బెల్ఫాస్ట్. సో ఈ బెల్ఫాస్ట్లో జరిగిన రగ్బీ మ్యాచ్ యొక్క టికెట్ని వాళ్ళు ఇలా ఒకటి కంప్లీట్ దాన్ని తయారు చేసేసి ఒక షీట్ పైన దాన్ని ప్రింట్ చేయడం జరిగింది ఫిబ్రవరి 1935లో. ఆ తర్వాత రిటర్న్ స్పెషల్ ట్రైన్ విల్ లీవ్ ఫ్రమ్ బెల్ఫాస్ట్ టు లండన్ అని చెప్పేసి రాసింది. సో అప్పటి టికెట్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ టికెట్ ఫేర్స్, ఇవన్నీ మ్యాచ్ టికెట్స్, ఇవన్నీ కూడా ఏ టైంకి మనకి ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందో అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇక్కడ ఈ టికెట్ అనేది వాళ్ళు అప్పట్లో ప్రింట్ చేశారు 1935లో. అంటే దాదాపు మనకి దాదాపు 65 + 24 అంటే 89 ఇయర్స్ అవుతుంది. 89 సంవత్సరాల క్రితం తయారు చేసిన టికెట్ ఇది. మనకి ఇంగ్లీష్ మూవీస్లో టైటానిక్ సినిమా చూడని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. సినిమా లవర్స్ కానీ లేదా మామూలుగా సినిమా చూసే ప్రతి ఒక్కరు చూసే సినిమా టైటానిక్. ఆ టైటానిక్ యొక్క నమూనా చిత్రం ఇక్కడ పెట్టారు. ఆ టైటానిక్ ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? ఈ బెల్ఫాస్ట్ నుంచే మొదలైంది. ఈ బెల్ఫాస్ట్లోనే టైటానిక్ డిజైన్ అప్రూవ్ అయింది. 1908లో దాని కీల్ లేడ్ ఆఫ్ అయింది. 1909లో టైటానిక్ హాల్ లాంచ్ అయింది. 1911లో 1912లో ఇంటర్నల్ ఫిట్టింగ్ అయిపోయింది. 1912లోని ఏప్రిల్ 2 రోజు టైటానిక్ అనేది ఈ బెల్ఫాస్ట్ పోర్ట్ నుంచి బయలుదేరింది. అండ్ ఫార్చునేట్లీ 13 రోజుల తర్వాత అది అట్లాంటిక్ మహాసముద్రంలో దాంతో పాటు 1500 మంది ప్రయాణికుల్ని చనిపోయేలా చేసింది. దాదాపు 2200 మంది ఈ టైటానిక్ షిప్లో ట్రావెల్ చేశారు. అప్పుడే లాంచ్ అయిన ఫస్ట్ బోట్లో 2200 మంది ట్రావెల్ చేస్తే కేవలం 700 మంది మాత్రమే సర్వైవ్ అయ్యారు. 1500 మంది సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఇది ఒక పెద్ద ట్రాజిక్ ఇన్సిడెంట్ ఆన్ ఓషన్. వాళ్ళు చేసిన ఒక చిన్న బ్లండర్ వల్ల, కావాల్సినన్ని లైఫ్ జాకెట్స్ అనేది బోట్లో పెట్టకపోవడం వల్ల అది ఒక ఐస్బర్గ్ని కుద్దుకొని అలా జరగడం అనేది ఒక హ్యూజ్ హ్యూమన్ ఎర్రర్. సో అలాంటి ఎర్రర్ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఎలా జరగకుండా చూసుకున్నారు. సో అది మొదట్లో చాలా కొత్తలో అది స్టార్ట్ అయిన ఫస్ట్ టైమే కాబట్టి అలా పెద్ద బ్లండర్ జరిగింది. ఆ బ్లండర్ యొక్క ఫలితం వల్ల దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. సో మనకు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టైటానిక్ సినిమా చూసే అవకాశం వచ్చింది. సో కానీ అలాంటి సంఘటన మళ్ళీ తిరిగి జరగకుండా ప్రతి ఒక్కరూ కావాల్సినన్ని సేఫ్టీ ఫీచర్స్ అనేది ఫాలో అవ్వడానికి ఒక మేల్కొల్పులాగా తయారైందనమాట. సో అదే ఆ టైటానిక్ బోట్. ఆ టైటానిక్ బోట్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది, ఇక్కడే డిజైన్ అయింది, ఇక్కడ నుంచే ఈ పోర్ట్ నుంచే మొదలైంది. అలాంటి హిస్టారికల్ బెల్ఫాస్ట్ నగరం నుంచి ఇదంతా మీకు చెప్తున్నాను. బెల్ఫాస్ట్ సిటీ హాల్లోని సిటీ కౌన్సిల్ దగ్గర ఈ మహారాజా కుర్చీలో కూర్చొని చెప్తున్నా. సో ఇదంతా కూడా ఒక సెటప్లా ఉందన్నమాట. సిటీ కౌన్సిల్ ఎలా ఉంటుందో అలా సెటప్ చేసి పెట్టారు, బాగుంది.
సో ఇక్కడ నేను ఇంతకుముందు ఒకరిని కలిసా. యాక్చువల్గా ఆమె సదరన్ ఐర్లాండ్ అంటే దాదాపు రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ నుంచి వచ్చింది. అయితే తను ఇక్కడ జాబ్ చేస్తుంది. మీరు అలౌడా మీరు వర్క్ చేయొచ్చా, ఇది నార్దర్న్ ఐర్లాండ్ కదా అంటే అవి 26 కౌంటీస్ ఉన్నాయి, ఇది ఓన్లీ 6 కౌంటీస్ ఉన్నాయి. సో 26 కౌంటీస్ వర్సెస్ 6 కౌంటీస్. సో ఎప్పుడు కూడా ఐర్లాండ్ ఒకవేళ వాళ్ళు ఐర్లాండ్లో పుట్టినా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇదంతా నార్దర్న్ ఐర్లాండ్ అని ఒక సపరేట్ విడి భాగంగా ఉన్నా, ఇది కంట్రోల్డ్ బై యూకే అయినా కూడా, కంట్రోల్డ్ బై ఇంగ్లాండ్ అయినా కూడా, ఇదంతా కూడా ఐర్లాండ్లో భాగమే కాబట్టి ఇక్కడ ఎలాంటి బార్డర్స్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవంట. కాకపోతే ఇక్కడ కరెన్సీ వేరు, అక్కడ కరెన్సీ వేరు. సౌత్కి వెళ్తేనేమో అక్కడ యూరోస్ ఉంటాయి, నార్త్లోనేమో మనకి ఇక్కడ మాత్రం ఇక్కడ ఇంకా గ్రేట్ బ్రిటన్ పౌండ్స్లోనే ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా యునైటెడ్ కింగ్డమ్లో భాగం కాబట్టి ఇక్కడ ఇంకా పౌండ్స్లో ఉంది, కిందనేమో యూరోస్ ఉందన్నమాట. అదొక్కటే డిఫరెన్స్. అంతే తప్పించి ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా పని చేసుకోవచ్చు. ఎందుకంటే ఐరిష్ నేషనాలిటీ కాబట్టి ఇదంతా కూడా ఐర్లాండ్ కింద వస్తుంది కాబట్టి. సో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే కొన్నేమో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్నేమో లేవు. సో బయట వాళ్ళకి మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే యూకే వీసా మాత్రమే ఉంటే వాళ్ళు డబ్లిన్కి వెళ్ళడానికి కానీ ఐర్లాండ్కి వెళ్ళడానికి కానీ లేదు. ఐర్లాండ్ వీసా ఉన్న వాళ్ళు యూకేకి వెళ్ళడానికి లేదు. కానీ ఇక్కడ ఐరిష్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు అక్కడైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు. వీళ్ళకి ఎలాంటి బార్డర్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేవంట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇలా ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కనిపిస్తే మీకు చూపిస్తాను. సో చూస్తూ ఉండండి. వెల్కమ్ టు బెల్ఫాస్ట్ సిటీ హాల్ అని ఉంది. దీంట్లో వెల్కమ్తో పాటు స్వాగతం అని మన హిందీలో కూడా రాసింది చూడండి. చాలా భాషలు రాస్తున్నాయి. మన భాష ఉంటుందా లేదా అనుకున్నా కానీ మన హిందీ లాంగ్వేజ్ ఇక్కడ స్వాగతం అని ఉంది. నాకు అది బాగా అనిపించింది. సో మన ఇండియా రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది బెల్ఫాస్ట్ సిటీ హాల్ మెయిన్ హాల్. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఇప్పటిదాకా చూసినవన్నీ మనం ఎగ్జిబిషన్ రూమ్స్ అనమాట. ఇది ఒరిజినల్ సిటీ హాల్. బెల్ఫాస్ట్ సిటీ హాల్ మెయిన్ ఎంట్రన్స్ ముందుటున్నా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంతకుముందు మనం లోపలికి వెళ్ళింది వెనక నుంచి అయ్యేసరికి మనకి పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కానీ ఇప్పుడు ఎంత చాలా బాగుంది చూడండి. సో అక్కడ విక్టోరియా మహారాణి, సో క్వీన్ విక్టోరియా స్కల్ప్చర్ కూడా చూసుకోవచ్చు. సో విక్టోరియా మహారాణి ఉందంటేనే ఇది యూకే కంట్రోల్లో ఉందని, ఇంగ్లాండ్ కంట్రోల్లో ఉందని, యునైటెడ్ కింగ్డమ్లో భాగం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది నార్థర్న్ ఐర్లాండ్. బెల్ఫాస్ట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ నార్థర్న్ ఐర్లాండ్. అండ్ ఇది బ్యూటిఫుల్ సిటీ కౌన్సిల్ బిల్డింగ్ 1908లో ఓపెన్ అయింది. దాదాపు 116 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా. సో ఇది సిటీ సెంటర్. సో మీరు అక్కడ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ బోల్డ్ అన్ని బిల్డింగ్స్, ఇక్కడ కల్చర్, ఇక్కడ ఎలా ఉంటుంది ఈ ఏరియా అనేది, సిటీ స్పాట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ సిటీ సెంటర్లోని సిటీ హాల్. ఇంకేదైనా మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కనిపిస్తే అవి కూడా చూపిస్తాను. సో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది సిటీ హాల్. ఇది సిటీ హాల్ పక్కన అక్కడ ఒక స్కాటిష్ ప్రావిడెంట్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది. ఎంత బాగుంది చూడండి బిల్డింగ్ అనేది, చాలా బాగుంది. ప్లస్ ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా బెల్ఫాస్ట్లో చూసుకుంటే అన్ని పింక్ కలర్లో ఉన్నాయి. అయితే డబుల్ డెక్కర్ ఉన్నాయి, లేకపోతే 2 బస్సులు కలిసినట్టు ఉన్నాయి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈ బస్సెస్ కూడా. ప్లస్ ఇక్కడ నోట్స్ కూడా చూసుకోండి. మనకి యూకే మొత్తం స్కాట్లాండ్ అయినా, నార్థర్న్ ఐర్లాండ్ అయినా, వేల్స్ అయినా, ఇంగ్లాండ్ అయినా పౌండ్సే అంటారు. కానీ ఏ కంట్రీకి ఆ కంట్రీ అంటే బేసిక్లీ ఇప్పుడు నార్థర్న్ ఐర్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ ప్రింట్ చేసిన నోట్స్ అనమాట. ఇవి కూడా 10 పౌండ్సే, సేమ్ వాల్యూ. ఇది 5 పౌండ్స్ది. సో వీటిని నేను కలెక్షన్ కింద పెట్టుకుంటున్నా. స్కాట్లాండ్ కూడా బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ప్రింట్ చేసినవి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రింట్ చేసినవేమో మనకి ఇంగ్లాండ్లో దొరుకుతాయి, లండన్లో దొరుకుతాయి. ఇవి ఏంటంటే ఇవి ఐర్లాండ్లో మాత్రమే దొరుకుతాయి. ఇవి బయట కూడా పనిచేస్తాయి, సేమ్ వాల్యూ. కాకపోతే ఇక్కడికి వచ్చినట్టు మనకి ఈ గుర్తు కోసం ఈ బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్ నోట్లు ఐర్లాండ్కి సంబంధించిన కలెక్షన్లో, స్కాట్లాండ్ నోట్స్ స్కాట్లాండ్ సంబంధించిన కలెక్షన్లో, ఇంగ్లాండ్ నోట్స్ ఇంగ్లాండ్ సంబంధించిన కలెక్షన్లో అలా సపరేట్ చేసి పెడదాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా పౌండ్సే, అన్ని బ్రిటిష్ పౌండ్సే. యూకేకి భాగంగా అయినా సరే అన్ని చోట్ల పనిచేసినా సరే ఏ దేశానికి ఆ దేశం విభజించి నేను ఇలా ప్రింట్ చేసిన నోట్స్ అనేది కరెన్సీని పక్క పెడుతున్నాను అనమాట. లండన్ సిటీ టూర్ బస్సెస్ లాగా సైట్ సీయింగ్ బెల్ఫాస్ట్ అని చెప్పేసి అని citytoursbelfast.com. సో ఇలా ఓపెన్ టాప్ బస్సెస్ అనేది కనిపిస్తున్నాయి మనకి. సిటీ మొత్తం తిప్పి చూపిస్తారనమాట. ఇదే సిటీ హాల్, ఇవే సిటీ టూర్ బస్సెస్. ఇక్కడ సిటీ సెంటర్లో అన్నీ పక్కనే ఉన్నాయి. హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్ అంటారనమాట. అంటే ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు. ఒక డేకి పే ఉంటుంది. ఒకసారి వన్స్ యూ పే ఫర్ ద డే యూ కెన్ గెట్ డౌన్ ఎనీవేర్ అండ్ యూ కెన్ టేక్ ద బస్ ఎనీవేర్ అగైన్. ఇప్పుడు మనం బెల్ఫాస్ట్ సిటీ క్యాసిల్ వైపు వెళ్తున్నాము. ఆ క్యాసిల్కి వెళ్ళే దారిలో రెసిడెన్షియల్ హౌసెస్ అన్నీ ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు. ఇది కూడా టిపికల్ ఐర్లాండ్ అయినా కూడా యూకే స్ట్రక్చర్లోనే ఉన్నాయి.
మొత్తం హౌసింగ్ అంతా సిమిలర్గానే ఉంది. బెల్ఫాస్ట్ కాసిల్కి దారి ఇదే. గుబురు చెట్లు, బెల్ఫాస్ట్ అని రాసింది చూడండి. కేవ్ హిల్ కౌంటీ పార్క్. క్యాసిల్ అనేది కొండపైన ఉన్నట్టుంది, అందుకే కేవ్ హిల్ అని రాశారు. ఎంత సేఫ్టీగా లోపలికి దాదాపు 1/2 కిలోమీటర్ ఉంది. రెసిడెన్షియల్ హౌసెస్కి వీటన్నిటికీ దూరంగా ఒక కొండ మీద అడవి లోపల ఈ క్యాసిల్ కట్టారు చూడండి. ఫైనలీ బెల్ఫాస్ట్ కాసిల్ ఎంట్రీ దాకా వచ్చేసాము. అంత లోపలికి ఉంది కదా, సేఫ్టీ ఫీచర్స్ కోసం. ప్లస్ లిటరలీ సముద్రం ఒడ్డు పైన కొండ పైన కనిపిస్తుంది. బ్యూటిఫుల్గా లేదు. క్యాసిల్లోకి ఈ దారిలోంచి వచ్చాము. ఇటువైపు దాదాపు 1 కిలోమీటర్ అడవిలోంచి లోపలికి వచ్చాక ఇక్కడ మనకు పార్కింగ్ అని వస్తుంది. ప్లస్ దాని తర్వాత ఇక్కడ ఇది బెల్ఫాస్ట్ క్యాసిల్. ఇది ఎంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉందంటే మీరు అక్కడ చూసుకుంటే అక్కడంతా సముద్రం, అదంతా మెడిటేరియన్ సీ. అండ్ లిటరలీ ఇదంతా కొండపైన ఉంది. మనకి బెల్ఫాస్ట్ నగరం మొత్తం కనిపిస్తుంది చూడండి, నార్థన్ ఐర్లాండ్. సో ఐర్లాండ్ వాళ్ళకి ఇది ఎంత స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఎవరైనా సరే ఒకే ఒక దారి నుంచి రావాలి. సో ఎలాంటి శత్రువులు వచ్చినా సరే వాళ్ళని అటాక్ చేయడానికి చాలా ఈజీ. సో ఈ క్యాసిల్ని కాపాడుకోవడం చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. కేవలం ఇది ఒక్కటే దారి ఉంది. ఈ బెల్ఫాస్ట్ క్యాసిల్ అనేది నాకు చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చూసుకోండి, కొండ అంచు పైన ఉంది, అటువైపు ఏమో సముద్రం. సో అటు నుంచి ఎవరు అటాక్ చేయడానికి లేదు. ఇటు నుంచి చూసుకుంటే దాదాపు 1 కిలోమీటర్ పాటు అడవి. సో ప్రాపర్ అడవిలోంచి లోపలికి వచ్చాక కొండ మీదకి ఎక్కాక ఈ బెల్ఫాస్ట్ క్యాసిల్ అనేది పెట్టారు. సో మామూలుగా మనకి ఫోర్ట్స్ కానీ క్యాసిల్స్ కానీ వీటిని కాపాడుకోవడానికి సో చాలామంది కష్టపడుతుంటారు, అందుకే కొండపైన కడుతూ ఉంటారు. సో ఈ కొండపైన కట్టడం అనేది చాలా బాగుంది. చాలా మంచి ఒక ఐడియల్ అండ్ స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టారనమాట. సో అందుకే ఇది చాలా సంవత్సరాలైనా కూడా, కొన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. సో దీనికి వీళ్ళు ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదు, ఫ్రీ ఎంట్రన్స్ ఇస్తున్నారు. సో ఎవరైనా సరే రావచ్చు, చూడొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి చాలా బాగుంది. క్యాసిల్ అన్న, ఫోర్ట్ అన్న, ఈ తోపులు, ఈ ఫిరంగులు అనేది కామన్ అనుకుంటా, అవి ఎంట్రన్స్లో పెట్టారు. అక్కడ నుంచి ఎంటర్ అవబోతున్నాం. వెల్కమ్ టు బెల్ఫాస్ట్ క్యాసిల్ అని రాసింది. సెలబ్రేటింగ్ 90 years, 1934లో కట్టారన్నమాట. టూరిస్టిక్ ఇన్ఫర్మేషన్ అంతుంది ఇక్కడ. ఇక్కడ చలికి తట్టుకోవడానికి హీటింగ్. ఇది ఒక కోట కంటే ఎక్కువ మోర్ ఆఫ్ ఎ ప్యాలెస్ లాగా కనిపిస్తుంది నాకు. ఇది అవుట్ సైడ్ స్ట్రక్చర్ చూసి కోట అనుకున్నాం, కానీ ఇది మోర్ ఆఫ్ ఎ ప్యాలెస్ లానే ఉంది. ఇది ఇంత హ్యూజ్ హాల్ నుంచి చూడండి, చాలా బాగుంది కదా. చాలా వరకు యాక్సెస్ లేవు, అన్నీ ప్రైవేట్ రూమ్స్ అని చెప్పి రాసున్నాయి. సో మనం వాటిలో యాక్సెస్ చేయలేము. ఇక్కడ నుంచి బయట సైడ్ వ్యూ చూసుకుంటే అల్టిమేట్ ఉంది. బెల్ఫాస్ట్ సిటీ అండ్ సముద్రం. అక్కడ ఏదైతే స్టాండ్ లైన్ అని రాసిందో ఆ పర్టికులర్ బోట్ ఎక్కే మనం నిన్న స్కాట్లాండ్ నుంచి ఇక్కడికి బెల్ఫాస్ట్కి రావడం జరిగింది. స్టెనా లైన్. ఆ పోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ కింద ఒక రెస్టారెంట్ కమ్ పార్క్ లాగా కూడా అరేంజ్ చేశారు. ఎక్సలెంట్ వ్యూ, చాలా బాగుంది. ఇదంతా బెల్ఫాస్ట్ సిటీ సెంటర్. ఇక్కడ మెట్లు ఇచ్చారు ఈ గార్డెన్ హాల్ వైపు వెళ్ళడానికి.
లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది, అల్టిమేట్ ఉంది. ఇది మోర్ లెస్ లైక్ ఏ ప్యాలెస్ అనుకోవచ్చు, కోట అయితే కాదు. 1930s కట్టారంటేనే అప్పటికి యుద్ధాలు అవన్నీ అయిపోయాయి కాబట్టి కోటలాగా అయితే అనిపించట్లేదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ప్యాలెస్. బయట నుంచి చూసి ఇది ఒక రాజుల కోట, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. కానీ ఇక్కడ లోపల చూసుకుంటే కంప్లీట్ ఓన్లీ ప్యాలెస్ సెటప్పే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద రూమ్స్కి మనకి యాక్సెస్ లేదు. ఫ్రీ ఎంట్రన్స్ ఉంది కానీ యాక్సెస్ వేరే చాలా రూమ్స్కి లేవు. అవి కేవలం ఈవెంట్స్ జరిగినప్పుడు మాత్రమే ఓపెన్ చేసి పెడతారంట, ఆ ఈవెంట్ జరిగే వాళ్ళు మాత్రమే. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఏంటంటే ఏదైనా పార్టీస్ కానీ లేదా ఈవెంట్స్కి జరగడానికి వాటికి రెంట్కి ఇచ్చే ఒక స్థలంలా ఉంది. మంచి స్ట్రాటజిక్ లొకేషన్లో చాలా బాగుంది. లొకేషన్ చాలా బాగుంది, మంచి బ్యూటిఫుల్గా ఉంది. బిల్డింగ్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. 90 సంవత్సరాలు అయింది కాబట్టి ఇది ఒక ప్యాలెస్ లాగానే ఉంచుకుంటున్నారు. మన హైదరాబాద్లో ఫలక్నుమా ప్యాలెస్ లాగా ఇప్పుడు ఒక హోటల్ కింద కన్వర్ట్ అయిపోయిందని అనుకోవచ్చు. ఈవెంట్ ఆర్గనైజింగ్ ప్లేస్ కింద కన్వర్ట్ అయిపోయింది అనుకోవచ్చు. బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంతకు మించి ఇంకా దీనికి చూడటానికి వెళ్ళలేదు. ఇక్కడ ఓన్లీ యాక్సెస్ మనకి ఇంతవరకే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎంటర్ప్రైజ్ రెంటల్ కార్ మేము యాక్చువల్గా లండన్లో మేము రెంట్కి తీసుకున్నాం, కానీ బెల్ఫాస్ట్లో రిటర్న్ ఇస్తామని చెప్పాము. ఈరోజు ఇంకొక 1 అవర్లో దాన్ని రెంట్కి రిటర్న్ ఇచ్చేసేసి రెంటల్ కార్ అనేది మా చెల్లెలు వాళ్ళు లండన్కి ఫ్లై అయిపోతున్నారు, నేనేమో డబ్లిన్కి వెళ్తున్నాను. సో ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ కూడా ఎలా ఉందనేది చూసుకుందాం. సో ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఎలా ఉందనేది చూసుకుందాం. దాంతో ఈ వీడియోని కంప్లీట్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. ఫస్ట్ క్యాసిల్లోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు బెల్ఫాస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తున్నాము. అక్కడే ఎంటర్ప్రైజ్ రెంటల్ కార్ ఏజెన్సీ ఉంది, అక్కడే ఈ కార్ని రిటర్న్ చేయబోతున్నాము. అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉందనేది ఇప్పుడే ఒక టైం ల్యాప్స్ పెడతాను, చూడండి. బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో టైం ల్యాప్స్లో కూడా మొత్తం కంప్లీట్ రోడ్ అంతా కూడా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బెల్ఫాస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కార్ని రిటర్న్ చేసేస్తున్నాం. ఎంటర్ప్రైజ్ వాళ్ళకి ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నాము. వాళ్ళు వచ్చారు, చెక్ చేసుకున్నారు, మా లగేజ్ అంతా మేము తీసేసుకున్నాము. సో ఇప్పుడు మా లగేజ్ అంతా బయటకు వచ్చేసింది. సో దాన్ని ఎలాంటి షేప్లో తీసుకొచ్చామో అదే షేప్లో మళ్ళీ రిటర్న్ చేసేస్తున్నాము. సో ఎలాంటి టెన్షన్ లేదు. ఒకవేళ ఏమన్నా రిపేర్స్ డ్యామేజెస్ ఉండేటైతే 500 pounds ఎక్స్ట్రా మాకు అది పెనల్టీ పడేది. 500 pounds కాదు కదా, 5 pounds కూడా పెనల్టీ పడకుండా ప్రాపర్గా ఏ షేప్లో తీసుకెళ్ళామో అదే షేప్లో రిటర్న్ తీసుకొచ్చేసాము. సో దీంతో నా బెల్ఫాస్ట్ ఆర్ నార్దర్న్ ఐర్లాండ్ యాత్ర ముగుస్తుంది. ఇక్కడ నుంచి నేను బస్ ఎక్కేసి డబ్లిన్కి వెళ్ళబోతున్నా. సో దాంతో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అనేది యాత్ర మొదలవ్వబోతుంది. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నార్దర్న్ ఐర్లాండ్. టేక్ కేర్, బాయ్.